నమస్కారం. ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఎన్సీఎన్ న్యూస్ ప్రేక్షకులకి భోగి శుభాకాంక్షలు. నిజామాబాద్ జిల్లాలో ప్రజలు భోగి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి పండుగలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ భోగి. భోగి భాగ్యాలను అందించే భోగి పండుగ సంక్రాంతిలో మొదటి రోజుగా నేడు జరుపుకున్నారు. ఈ రోజున చిన్నారులు మొదలుకొని పెద్ద వయసు వారు పండుగలో భాగస్వాములై వేడుకను నిర్వహిస్తారు. ఉదయం పూట దేవతారాధనలు నిర్వహించి సాయంత్రం పూట కూడల వద్ద భోగి మంటలు ఏర్పాటు చేసుకుని గత సంవత్సరం చేదు అనుభవాలు తొలగిపోవాలని కోరుకుంటారు. పలు ప్రాంతాల్లో చిన్నారులకు ఆయురారోగ్యాలు, ధనధాన్యాలు, కీర్తి ప్రతిష్టలతో వెలుగొందాలని ఆకాంక్షిస్తూ భోగి పండ్లు పోస్తారు. గ్రామంలో ఈ పండుగను అటాసంగా జరుపుకుంటారు. పాత వస్తువులను ఒక దగ్గరగా చేర్చి భోగి మంటలతో పండుగను నిర్వహిస్తారు. భోగి పండుగ రోజున ముత్తైదువులు సంక్రాంతి నోములకు సిద్ధమై నోమును నోచుకుంటారు. మకర సంక్రమణ పర్వదినానికి ముందు రోజు నిర్వహించే సకల భోగాల పండగ భోగి. భోగి పండుగ నాడు నిజమైన ఆనందాన్ని అందుకునేటటువంటి రోజుగా భావిస్తారు. ప్రతి మనిషికి భోగం యోగం వల్లనే లభ్యమవుతుందని గోదాదేవి ధనుర్మాస వ్రతంలో ఆచరించి చూపిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ భోగి పండుగను జరుపుకుంటారు. భోగి పండుగ రోజున ఉదయం పూటనే అభగ్న స్నానాలు ఆచరించి కొత్త బట్టలను దేవుని వద్ద ఉంచి పూజలు జరుపుతారు. ఈ రోజున చేసే పూజ సంవత్సరం పొడవునా భాగ్యాన్ని అందిస్తుందని విశ్వసిస్తారు. సంక్రాంతి పండుగ వేళ పసిడి ధరలు బంగారం ప్రియులకు షాక్ ఇచ్చింది. పట్టాపగ్గాలు లేకుండా పరుగులు తీసిన పసిడి ధర తాజాగా ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకుంది. భౌగోళిక ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలతో బంగారం వెండి ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. తాజాగా ఇవాళ బంగారం వెండి ధరలు చరిత్రలో ఎన్నడూ లేని ఆల్ టైమ్ రికార్డును నమోదు చేశాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,090 పెరిగి 1,43,620కి చేరుకుంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర ₹1000 పెరిగి 1,31,650 చేరుకుంది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా దూసుకుపోతున్నాయి. కిలో వెండి ధర ఒక్క రోజే ₹15,000 పెరిగి ఆల్ టైమ్ రికార్డు ధర 3,07,000కు చేరుకుంది. జనవరి 1న కిలో వెండి ధర ₹2,56,000 పలకగా కేవలం 2 వారాల వ్యవధిలోని ఏకంగా ₹51,000 పెరిగి 3,07,000కు చేరింది. ఎన్నడూ లేని రీతిలో సరికొత్త రికార్డులు నెలకొల్పుతూ బంగారం, వెండి ఒకదానికి మించి మరొకటి దూసుకుపోతుండటంతో వినియోగదారులకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా ప్రజలకు మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా ప్రజలకు, బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, ఐక్యత, సౌభాగ్యం తీసుకురావాలని ఆకాంక్షించారు. రైతుల పండుగగా ప్రసిద్ధి చెందిన ఈ సంక్రాంతి వ్యవసాయ రంగానికి మరింత బలం చేకూర్చాలని, రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన కోరుకున్నారు. గ్రామీణ సాంప్రదాయాలు, కుటుంబ బంధాలను మరింత బలపరిచే ఈ పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలని, కొత్త సంవత్సరంలో జిల్లా ప్రజలందరికీ మంచి ఆరోగ్యం, శాంతి, సమృద్ధి కలగాలని వేముల ప్రశాంత్ రెడ్డి ఆకాంక్షించారు. ప్రేక్షకులకు, నిజామాబాద్ జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. అట్లాగే K6 యాజమాన్యానికి, K6 సిబ్బందికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ఈ సంక్రాంతి పండుగ మీ అందరి కుటుంబాల్లో సంతోషం నిలపాలని, మీ అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటా ఉన్నాను. సీఎం పర్యటనలో ఎలాంటి అవంతరాలు తలెత్తవద్దని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో జనవరి 16న జరగనున్న ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డితో కలిసి బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వేదిక, వీఐపీ గ్యాలరీ, సభకు వచ్చే ప్రజల కోసం ఏర్పాటు చేస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నామని, ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్కు సూచించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వాహనాల పార్కింగ్ స్థలాలను ఎస్పీ జానకి షర్మిల మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్ బిన్ అందాన్,
ఎమ్మెల్యే టీసీసీ అధ్యక్షుడు వెడ్మ బోజు, ఎమ్మెల్సీ దండే పిట్టల్, కలెక్టర్ అభిలాష్ అభినవ్, ఎస్పీ జానకి షర్మిల, కాంగ్రెస్ నేతలు ఇంద్రకరణ్ రెడ్డి, వేణుగోపాలాచారి, ఆదిలాబాద్ కొమరం భీం, ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్, ఆత్రం సుగుణ, శ్రీహరిరావు, శ్యామ్ నాయక్, స్థానిక కాంగ్రెస్ నాయకులు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఎర్రగట్ల మండలంలోని దొంచెంద గ్రామంలో శ్రీ గోదాదేవి రంగనాయకుల కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఎర్రగట్ల మండలం దోంచెంద గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ వారి ఆ దేవాలయ ప్రాంగణంలో శ్రీ గోదాదేవి రంగనాయకుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు గ్రామ పురోహితులు తిరునగరి కృష్ణస్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధనుర్మాసం నేపథ్యంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించగా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారని చెప్పుకొచ్చారు. ఈ మహోత్సవంలో గ్రామ సర్పంచ్ పెద్ద కాపుల శ్రీనివాసరెడ్డి, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ శ్రీ సరస్వతి విద్యా మందిర్లో యోగా బృందం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. భీమ్గల్ పట్టణంలో శ్రీ సరస్వతి విద్యా మందిర్ ఉన్నత పాఠశాలలో భీమ్గల్ యోగా బృందం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించారు. సుమారు 50 మంది మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. మహిళా మనులు వేసిన ముగ్గులు చూపర్లను ఆకర్షించాయి. చిన్నారులు వేసిన ముగ్గులు అందరినీ ఆకట్టుకున్నాయి. న్యాయ నిర్ణేతలుగా వచ్చిన డాక్టర్ బసంత్ రెడ్డి, టీచర్ నర్సయ్య, బంద్రి జలజ ముగ్గులను చూసి విజేతలుగా నిర్ణయించారు. మొదటి బహుమతి కట్ట లాస్య, రెండవ బహుమతి రిమ్షా, మూడవ బహుమతి జవ్వాజీ ప్రజ్ఞ గెలుపొందారు. విజేతలకు రిటైర్డ్ డిఎండిహెచ్ఓ డాక్టర్ బసంతరెడ్డి చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో యోగా గురువు ఆనందరావు మాట్లాడుతూ యోగా మిత్ర మండలి ఆధ్వర్యంలో, యోగా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు రంగవల్లుల కార్యక్రమం ముగ్గుల పోటీ అయినటువంటిది ద్వితీయ వార్షికోత్సవం యోగా మిత్ర మండలి నుంచి నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ఎంతో మంది మాతృమూర్తులు, చిన్నారులు, బాలికలు ఇందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బసంత్ రెడ్డి, నర్సయ్య, బద్రి శైలజ, యోగా గురువు అనంతరావు, గణేష్, శ్రీధర్, జువ్వాజీ శ్రీను, జొన్నల భూపాల్, K6 రవి, లింబాద్రి రవి, జేజే నర్సయ్య, శ్రీనివాస్, యోగా బృందం తదితరులు పాల్గొన్నారు. మాతృమూర్తులు, చిన్నారులు, బాలికలు ఇందులో పాల్గొనడం జరిగింది. ఈ ముగ్గులైనటువంటివి మన భారతీయ సంస్కృతికి, సనాతన సాంప్రదాయానికి, ధర్మానికి ఆనవాళ్ళుగా మనం చూపిస్తాం. ముగ్గు అన్నటువంటిది ఒక ధర్మ రక్ష, మన ఇంటిని కాపాడేది ఈ ముగ్గు అన్నటువంటిది ఉంది. కాబట్టి ఇలాంటివి మన లోపల ఉండేటటువంటి సృజనాత్మకత శక్తిని వెలికితీసి మన సమాజం లోపల సామాజిక సమరసతను, అందరము ఒకటైనటువంటి ఐకమత్యాన్ని, రంగులు ఎలా అయితే ఉన్నాయో, పువ్వులు ఎలా అయితే ఉన్నాయో ఇవన్నింటినీ ఒకచోట చేకూర్చడం. జలల్పూర్ గ్రామ శివార్లో గోదాదేవి శ్రీ రంగనాథ స్వామి కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. పాల్కొండ మండలం జలాల్పూర్ శివార్లో గోదాదేవి శ్రీ రంగనాథ స్వామి కళ్యాణోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. అతి పురాతనమైన ఆలయంలో సనాతన ఆచారం ప్రకారం దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించారు. అనంతరం జరిగిన అన్నదానంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ శ్రీ రామాలయంలో శ్రీ గోదా రంగనాథుల కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ రామాలయంలో శ్రీ గోదాదేవి రంగనాయకుల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా కన్నుల పండగగా కళ్యాణం నిర్వహించుకున్నారు. సుభాష్ నగర్ రామాలయంలో దేవాలయం ప్రాంగణంలో శ్రీ గోదాదేవి రంగనాయకుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. ఆలయ అర్చకులు, పురోహితులు వేద మంత్రోచ్చరణలు, సన్నాయి వాయిద్యం, మంగళ హారతులచే స్వామివారి కళ్యాణం నిర్వహించుకొని ధనుర్మాస ఉత్సవాల మాసం రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుపుకొని తదనంతరం ఈరోజు కళ్యాణం నిర్వహించడం జరిగింది. ఈ కళ్యాణాన్ని తిలకించడానికి పట్టణ వాసులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ధనుర్మాసం నేపథ్యంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించగా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారని చెప్పుకొచ్చారు. ఈ కళ్యాణ మహోత్సవంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. గత 16వ తేదీ నుండి ధనుర్మాస కార్యక్రమాలు భక్తులు, కమిటీ సభ్యులు, అర్చక బృందము అందరూ కూడా కలిసి అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ రోజున 30 రోజులుగా చేసినటువంటి వ్రతము చివరి రోజున స్వామివారి యొక్క తిరుకల్యాణ మహోత్సవము, గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా అత్యంత వైభవపేతంగా భక్తులు, కమిటీ సభ్యులు అందరం కూడా కలిసి చేసుకోవడం జరిగింది. ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో
శ్రీ 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 త్రిదండి చిన్నసీమ. నిజామాబాద్ అయ్యప్ప ఆలయంలో రిటైర్డ్ ఎక్సైజ్ సిఐ జగన్ మోహన్ దంపతులు అన్నదానం నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని శ్రీ ఇందూర్ అయ్యప్ప ఆలయంలో ఈరోజు అన్నప్రసాద వితరణ జరిగింది. నేటి దాతలు చిలివేరి ఇసాన్ ప్రజ్వల్, శ్రీ ఆదిత్య నాగరాజ్, అమెరికా కాంతం జగన్ మోహన్ గురుస్వామి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అన్నప్రసాదం వితరణ జరిగింది. మొదట అయ్యప్ప పూజ చేసి నైవేద్యం సమర్పించి అన్నదానం నిర్వహించారు. నిజామాబాద్తో పాటు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల నుండి అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. నగరంలోని అమలవాడి శ్రీ అండాల్ సమేత శ్రీ శ్రీనివాస స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. నగరంలోని అమల్వాడి శ్రీ అండాల్ సమేత శ్రీ శ్రీనివాస స్వామి కళ్యాణ మహోత్సవం వేద పండితులు అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సతీమణి మణిమాల హాజరై స్వామివారికి నూతన వస్త్రాలను సమర్పించారు. వేద పండితుల నడుమ మొదటగా అండర్ సమేత శ్రీ శ్రీనివాస స్వామి విగ్రహాలను ఆలయం నుండి కళ్యాణ మండపానికి వేద మంత్రాలతో సన్నాయి బాజలతో ఊరేగించి కళ్యాణ మండపానికి తీసుకొచ్చారు. తదుపరి సమేత శ్రీ శ్రీనివాస స్వామి వారికి పుష్పార్చన, కలశ పూజ, కంకణాల పూజ, జీలకర్ర బెల్లం సమర్పణ, మంగళ సూత్రధారణ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారికి స్వామివారికి పూలమాలలతో అలంకరించి అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం బస్తీ వాసుల నడుమున భజనలతో కీర్తనలతో కార్యక్రమం నిర్వహించారు. అతిథిగా వచ్చిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సతీమణి మణిమాలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సన్మానించారు. వచ్చిన భక్తులకు వేద పండితులు ఆశీర్వదించి ప్రసాదాలు అందజేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి బస్తీవాసులు, ఆలయ కమిటీ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. ఇందూర్ అయ్యప్ప ఆలయ స్వర్ణ ఆభరణాలు నీలకంఠేశ్వర్లో ప్రత్యేక పూజలు అందుకున్నాయి. నిజామాబాద్ నగరంలోని ఇందూర్ అయ్యప్ప ఆలయంలో మకర విలక్కు పూజలో భాగంగా అయ్యప్ప స్వర్ణ ఆభరణాలు ప్రతి ఏటా మాదిరిగా అయ్యప్ప ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ప్రధాన అర్చకులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాల మధ్య నీలకంఠేశ్వర ఆలయం నుండి అయ్యప్ప స్వర్ణ ఆభరణాలు ఊరేగింపుగా ఆలయం వరకు నిర్వహించారు. అనంతరం ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామికి బంగారు ఆభరణాలను అలంకరించి ప్రత్యేక ఆరతి ఇచ్చారు. తదనంతరం మకర జ్యోతి దర్శనంను ఏర్పాటు చేశారు. భారీగా భక్తులు తరలివచ్చి అయ్యప్ప స్వామి మకర జ్యోతిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. నగరంలోని వర్ణి రోడ్లో గల పంచముఖ ఆలయంలో శ్రీ గోదాదేవి రంగనాయకుల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని వర్ణి రోడ్లో గల పంచముఖి హనుమాన్ ఆలయంలో గోదాదేవి రంగనాయకుల కళ్యాణం కమిటీ నిర్వాహకులు నిజామాబాద్ నగరంలోని వర్ణి రోడ్లో గల పంచముఖి హనుమాన్ ఆలయంలో గోదాదేవి రంగనాయకుల కళ్యాణం కమిటీ నిర్వాహకులు చూడ ముచ్చటగా నిర్వహించారు. లింగేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు పిట్ల కృష్ణ మహారాజ్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణల వాయిద్య మంగళ హారతులచే స్వామివారి కళ్యాణం నిర్వహించారు. తదనంతరం ఈరోజు కళ్యాణం నిర్వహించడం జరిగింది. ఈ కళ్యాణాన్ని తిలకించడానికి మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కళ్యాణ మహోత్సవంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఇందూరులో ప్రముఖ రచయిత చిత్కల శ్రీనివాస్ శర్మ రచించిన గనుడు నాన్న త్యాగధనుడు నాన్న పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ హౌసింగ్ బోర్డు హనుమాన్ ఆలయంలో శ్రీ విద్యా గణపతి సాహితీ కళాపీఠం ఇందూర్ ఆధ్వర్యంలో చిత్కల శ్రీనివాస్ శర్మ రచించిన గనుడు నాన్న త్యాగధనుడు నాన్న అనే పుస్తక ఆవిష్కరణ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో వేదాంతం రంగాచార్యులు మ్యూజిషియన్లకు జీవన సౌపల్య పురస్కారంను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ మేడవరం అనంత కుమార శర్మ, విశిష్ట అతిథులుగా సభా సామ్రాట్ పివి చందన్ రావు, పుస్తక సమీక్షకులు పద్య కోకిల అష్టవాదని డాక్టర్ బోచ్కార్ ఓం ప్రకాష్, గౌరవ అతిథులుగా
కవన కిరీటి డాక్టర్ కాసర్ల నరేష్ రావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఇప్పటి వరకు అమ్మ గొప్పతనం గురించి అధిక సంఖ్యలో పుస్తకాలు రచించారని, నాన్నగారి గురించి చాలా అరుదైన పుస్తకాలు రచించారని గుర్తు చేశారు. చిత్కల శ్రీనివాస్ శర్మ ఇప్పటి వరకు అనేక పుస్తకాలు రచించారని, శ్రీరామ సత్యనారాయణ శతకం, శ్రీ శాస్త్ర అయ్యప్ప శతకం, శ్రీనివాస పదాలు, కోటి రత్నాల వీణ, శరణు శరణమ్మ, శృంగేరి శారదాంబ, జీవ వైవిధ్య త్రిశతి, ప్లాస్టిక్ ప్రబోధం, మాతృ సందేశం, పుస్తకం మస్తకం, స్వచ్ఛ భారత్, సుందర్ భారత్, హరితహారం, ప్రపంచసారం, చెరువు బతుకు తెరువు ఇలా 16 పుస్తకాలను రచించారని వక్తలు కొనియాడారు. ఈ సందర్భంగా పుస్తక రచయిత దంపతులను, చిత్కల శ్రీనివాస్ శర్మ దంపతులను ఘనంగా సత్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో న్యూ హౌసింగ్ బోర్డు కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఉత్తర భారతదేశ భాష అయినటువంటి హిందీలో కూడా ఈ శతక రచన అనేటువంటి కనపడుతూ ఉన్న ఆ భాషల్లో కేవలం వందల సంఖ్యలో ఆ రచనలు శతకాలు ఉంటే తెలుగులో వేల కొలది శతకాలు మనకు కనపడతాయి. అది ఒక జీవ స్రవంతిగా ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. ఒక ఇందూరు అయ్యప్ప ఆలయంలో మకర విలక్కు వేడుకలు ఘనంగా జరిగాయి. భారీ ఎత్తున భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. నిజామాబాద్ నగరంలోని ఎర్రకుంటలో గల శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయంలో మకర సంక్రాంతి సందర్భంగా ఆలయాన్ని పూర్తిగా రంగురంగుల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. శబరిమల తరహాలో మకర విలక్కు పండగ ఘనంగా జరిగింది. ఉదయం గణపతి హోమం అనంతరం నెయ్యి అభిషేకంను నిర్వహించారు. సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే అయ్యప్ప మూల విరట్టుకు వేడి నీళ్లతో అయ్యప్పకు ఆలయ ప్రధాన అర్చకులు రమేష్ గురుస్వామి ఆధ్వర్యంలో అభిషేకం నిర్వహించారు. భారీగా అయ్యప్ప స్వాములతో పాటు సాధారణ భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు. క్యూ లైన్ లో నిలబడి అయ్యప్పను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఇందూరు అయ్యప్ప ఆలయం అన్నదాన కమిటీ 2025-26 ఆధ్వర్యంలో 61 రోజుల పాటు నిర్వహించిన అన్నదాన కార్యక్రమం విజయవంతంగా అయింది. నిజామాబాద్ నగరంలోని ఇందూరు అయ్యప్ప ఆలయంలో ఆలయ కమిటీ సూచన మేరకు అన్నదాన కమిటీ 2025-26ని కొంతమంది సీనియర్ అయ్యప్ప స్వాములు ధనుంజయ్ గుప్తా, ఎక్సైజ్ శాఖ రిటైర్డ్ సిఐ జగన్ మోహన్, పాల్తి రవి, భూపాల్ రెడ్డి, వెంకటరెడ్డి, ప్రతాప్ రెడ్డి, భవిత విజయ్ కుమార్, రేకులపల్లి గంగారెడ్డి, వాసవి రఘుగుప్తా తదితరులు కలిసి అయ్యప్ప స్వాములకు 61 రోజుల పాటు నిరంతరంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతం చేశారు. ప్రతిరోజు వందలాది సంఖ్యలో అయ్యప్ప స్వాములతో పాటు సాధారణ భక్తులు ఈ అన్నదానంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ క్లాత్ సిబ్బందితో పాటు ఎస్ఎస్ఆర్ కాకతీయ, విక్టరీ కళాశాలతో పాటు రవి పబ్లిక్ స్కూల్, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, హిందూ జన జాగృతి వివిధ సంస్థలకు చెందిన వారు ప్రతిరోజు వచ్చి అన్నప్రసాద వితరణలో సేవ చేసుకున్నారు. ఈ కార్యక్రమం విజయవంతమైన సందర్భంగా అన్నదాన కమిటీ సభ్యులు, సేవ చేసుకున్న వారిని ఆలయ కమిటీ సభ్యులు ధనంజయ్ గుప్తా, వంట చేసిన ప్రధాన వంటకులు బాజాబార్ వినోద్, ఆఫీస్ సిబ్బంది, స్వీపర్లను ఘనంగా సత్కరించారు. సహకరించిన ప్రతి ఒక్కరికి అన్నదాన కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ లో బంజారాహిల్స్ తెలంగాణ జాగృతి కార్యాలయంలో భోగి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏడులాగే ఈ ఏడు సాంప్రదాయబద్ధంగా తెలంగాణ జాగృతి నాయకులు భోగి వేడుకలు నిర్వహించారు. బుధవారం తెల్లవారుజామున 4:30 జాగృతి కార్యాలయంలో భోగి వేడుకలు ప్రారంభించారు. పూజలు చేసి భోగి మంట వెలిగించిన జాగృతి నాయకులు ఈ సందర్భంగా భోగి మంట వద్ద ఉత్సాహంగా నృత్యాలు చేశారు. గంగిరెద్దులకు పూజలు చేశారు. హరిదాసులకు భిక్ష ప్రదానం చేశారు. బీర్కూర్ గ్రామం ఉప సర్పంచ్ పరమేష్ పంతులు ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామంలోని పిల్లలకు గాలిపటాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. బీర్కూర్ గ్రామంలోని గాంధీ చౌక్ లో హనుమాన్ ఆలయం వద్ద ఉప సర్పంచ్ పరమేష్ పంతులు మరియు గ్రామ వార్డు సభ్యులతో పిల్లలకు గాలిపటాలు వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మేకల విఠల్ మాట్లాడుతూ ముందుగా బీర్కూర్ గ్రామ ప్రజలకు భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ భోగి పండుగ అంటే ఉన్న చల్లటి వాతావరణం నుండి వెచ్చదనం పొందడానికి ఇంట్లో పాత వస్తువులు వారివి తీసుకొచ్చి భోగి మంటలో వేసి వెచ్చదనాన్ని పొందుతారని, అలాగే చిన్నపిల్లలకు ఇష్టమైన గాలిపటాలు ఎగరవేస్తూ ఆనందాన్ని పొందుతారని అన్నారు. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ జీవితాల్లో వెలుగులు నింపాలని, పాడి పంటలో లాభాలు చేకూరాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ యమరాములు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మిత్యాపురం శశికాంత్, ఆవారి గంగారం, సందీప్, వార్డు సభ్యులు హైమద్, గొల్ల ప్రశాంత్, కొరిమే రఘు, మధునూర్ శంకర్, మెలిగే మహేష్, అరిగే భాస్కర్,
మెంటె మధు, ఆనంద్, సత్యకిరణ్, సాయి కుమార్లు పాల్గొన్నారు. రక్షించుకోవడము, తర్వాత ఇంట్లో ఉన్నటువంటి చెత్త చెదారము, పాత దుస్తులు అన్నీ కూడా మంటలు వేసేసి మనం దాటి నుంచి వెచ్చదనం పొందడము. తర్వాత ఈ రోజున పిల్లలకు చాలా ఇష్టమైనటువంటి పండుగ. వారు ఈ పతంగుల అంటే ఉప సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మరి పతంగుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి వార్డు మెంబర్స్ అందరూ కూడా ప్రతి వార్డు మెంబర్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. గ్రామ పెద్దలు, ఏఎంసీ వైస్ చైర్మన్ కానీ. బిచ్కుంద మున్సిపాల్లో అభివృద్ధి పనులు నత్తనడకన కొనసాగుతున్నాయని జుకల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే అన్నారు. బిచ్కుందలో మున్సిపాలిటీ పనులు నత్తనడకన సాగుతున్నాయని, జరగడం లేదని జూకల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే అన్నారు. బిచ్కుంద మున్సిపాలిటీ ప్రజలు సెంట్రల్ లైటింగ్ పనులు తొందరగా చేయకపోవడంతో దుమ్ము ధూళితో ఆరోగ్యాలు పాడవుతున్నాయని తొందరగా స్టార్ట్ చేయాలని, అలాగే బండ అయ్యప్ప సంస్థాన్ మఠాధిపతి సోమయ్యప్ప స్వామీజీ ప్రజలకు ఆశీర్వాదం ఇచ్చి ఒక అప్ప బిచ్కుంద మఠాన్ని గాంధీ భవన్ గా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ నగరంలోని అమల్వాడిలో గల సంతోషిమాత సాయిబాబా ఆలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా శ్రీ గోదారంగనాథుల కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని అమల్వాడి శ్రీ సంతోషిమాత సాయిబాబా ఆలయంలోని ధనుర్మాస ఉత్సవాలు శ్రీ గోదా రంగనాయక స్వామి వారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు, ఆలయ కమిటీ భక్తి శ్రద్ధలతో పూజలు చేసి శ్రీ గోదా రంగనాయక స్వామి కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఎక్స్ చైర్మన్ శ్రీ మాదాని సరిత శ్రీధర్ గుప్తా దంపతులు మరియు శ్రీ లంబిశెట్టి లావణ్య శ్రీనివాస్, ఆలయ చైర్మన్ బొదుకం గంగా కిషన్ తదితరులు పాల్గొన్నారు. సాయిబాబా టెంపుల్లో ధనుర్మాసం ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ప్రోగ్రాము ఫస్ట్ టైం మొదటిసారి జరగడం వల్ల గోదాదేవి కళ్యాణం ఇక్కడ భక్తులు చాలామంది వస్తున్నారు. సో అధిక సంఖ్యలో ఇంకా రావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇది మొట్టమొదటిసారి ఈ టెంపుల్లో జరగడం చాలా ఆనందంగా ఉంది. బాసర శ్రీకృష్ణ ఆలయంలో అఖండ హరినామ సప్తాహం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. బాసర శ్రీకృష్ణ ఆలయం వద్ద అఖండ హరినామ సప్తాహం 4వ రోజు బాసర బీజేపీ టౌన్ అధ్యక్షుడు జిడ్డు సుభాష్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో పిల్లలకి బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. శ్రీకృష్ణ ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ NCN న్యూస్.